హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలో ఏం నేర్చుకుందామంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ డీబగ్గింగ్ పార్ట్ 2. ఎవరైనా పార్ట్ 1 చూడకుంటే ఒకసారి ఆ వీడియో చూసి ఈ వీడియోకి అయితే రండి అనమాట. ఓకేనా? మనం ఈ వీడియోలో మన అజెండా వచ్చేసి అర్థమెటిక్ ఆపరేటర్స్. ఇందులో మనకి మాడ్యులస్ అలాగే ఎక్స్పోనెంట్ గురించి అయితే నేర్చుకుంటాం అనమాట. అలాగే ప్రాబ్లమ్ సాల్వింగ్, ఇందులో మనకి కోడింగ్ వాక్ త్రూ. ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే ఏంటంటే మనం కొన్ని ప్రాబ్లమ్స్ తీసుకొని దాన్ని ఆ ప్రాబ్లమ్ని ఏ విధంగా అప్రోచ్ కావాలి, అలాగే లాజిక్ అనేది ఏ విధంగా రాయాలి, అలాగే దానికి సంబంధించిన అవుట్పుట్ అనేది ఏ విధంగా ప్రింట్ చేయాలి అనేది ఇక్కడ నేర్చుకుంటాం అనమాట. ఓకేనా? ముందుగా మనం అర్థమెటిక్ ఆపరేటర్స్, ఇందులో మనకి ఇప్పుడు మనం ఒక నెంబర్ని డివైడ్ చేసినప్పుడు రిమైండర్ రానికి మనం ఈ మాడ్యులస్ ఆపరేటర్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఇక్కడ పర్సంటేజ్ సింబల్ అయితే యూజ్ చేస్తాం. ఈ మాడ్యులస్ ఆపరేటర్ని మనం ఈ పర్సంటేజ్ సింబల్ తోటి రిప్రజెంట్ చేస్తాం అనమాట. ఓకేనా? ఇప్పుడు కొంచెం ఎగ్జాంపుల్స్ ఇస్తే మనకైతే క్లియర్ ఐడియా అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు ప్రింట్ 6 మాడ్యులస్ ఆపరేటర్ 3 అని ఇచ్చినప్పుడు 6 ఈ 3 అనేది ఇక్కడ 6 అనేది 3 తోటి డివైడ్ అవుతుంది కదా. అంటే డివైడ్ చేసినప్పుడు మనకి రిమైండర్ ఏమొస్తుంది? 0 రావడం జరుగుతుంది. ఈ రిమైండర్ రావడానికి మనకి ఈ మాడ్యులస్ ఆపరేటర్ అనేది యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా? ఈ మాడ్యులస్ ఆపరేటర్ యూజ్ చేసినప్పుడు మనకి ఈ రిమైండర్ని రిటర్న్ చేస్తుంది. ఓకేనా? ఈ రిమైండర్ని అవుట్పుట్ కింద అయితే ఇస్తుంది అనమాట. ఇక్కడ మనం ప్రింట్ చేస్తున్నాం కదా, దానికి అవుట్పుట్ కింద 0 అనేది రావడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు మనం ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు మనకి ప్రింట్ 3 మాడ్యులస్ ఆపరేటర్ 2 అని ఇచ్చామనుకోండి. 3 డివైడెడ్ బై 2 చేసినప్పుడు మనకి రిమైండర్ ఏమొస్తుంది? 3 అంటే 2 1 జా 2, ఇంకా రిమైనింగ్ ఎంత ఉంది? 1 కదా. సో రిమైండర్ వచ్చేసి 1 అయితే మనకి అవుట్పుట్ కింద అయితే రావడం జరుగుతుంది అనమాట. కానీ ఇక్కడ మనకి అవుట్పుట్ వచ్చేసి 1 అయితే రావడం జరుగుతుంది. మీరు ఇక్కడ సింపుల్గా ఏం గుర్తు పెట్టుకుంటారంటే ఈ మాడ్యులస్ ఆపరేటర్ యూజ్ చేస్తే మనకి రిమైండర్ అనేది రిటర్న్ చేస్తుంది. అంటే రిమైండర్ని మనం తెచ్చుకోవచ్చు. అర్థమైనా? ఇప్పుడు మనం ప్రాక్టికల్గా విఎస్ కోడ్ ఓపెన్ చేసి మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం అనమాట. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్గా అయితే ప్రింట్ చేద్దాం. కొన్ని నెంబర్స్ ఇచ్చి ప్రింట్ ఆఫ్ 4 డివైడెడ్ బై 2 చేసామనుకోండి. మనకి ఏమొస్తుంది? 4ని మాడ్యులస్ డివైడ్ చేస్తే బై 2 చేసినప్పుడు మనకి రిమైండర్ వస్తుంది. మనకి 4ని 2తో డివైడ్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది? అవుట్పుట్ 0 కదా. మనకి అవుట్పుట్ అనేది 0 రావాలన్నమాట. అంటే మనకి రిమైండర్ రావాలన్నమాట అవుట్పుట్ వచ్చేసి. ఓకేనా? ఇక్కడ నేను రన్ చేసినట్టయితే ఇక్కడ చూడండి, మీకు అవుట్పుట్ వచ్చేసి 0 అనేది రావడం జరిగింది అనమాట. ఓకేనా? మళ్ళీ నేను ఇక్కడ ఏమి ఇచ్చాను? ఒకసారి నేను 7 ఇచ్చాను అనుకోండి. 7 మాడ్యులస్ డివైడెడ్ బై 2 చేసామనుకోండి. మనకి రిమైండర్ ఏమొస్తుంది? 2 అనేది 2 3 జా 6. మనకి రిమైనింగ్ 1 ఉంటుంది కదా. రిమైండర్ వచ్చేసి 1 అనేది రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ నేను మళ్ళీ రన్ చేసినట్టయితే చూసారు కదా, ఇక్కడ మనకి అవుట్పుట్ వచ్చేసి 1 అనేది రావడం జరిగింది అనమాట. అలాగే మనకి డిఫరెంట్ నెంబర్స్ ఇచ్చి అయితే చూసుకోవచ్చు అనమాట. 1 1 7 ఇచ్చి డివైడెడ్ బై 2 చేసాను అనుకోండి. మళ్ళీ రన్ చేసినట్టయితే మనకి రిమైండర్ వచ్చేసి 1 వచ్చింది అనమాట. ఓకేనా? ఈవెన్ నెంబర్స్ ఇచ్చినప్పుడు 0 వస్తుంది. ఆడ్ నెంబర్స్ ఇచ్చినప్పుడు అయితే 1 అయితే రావడం జరుగుతుంది అనమాట మోస్ట్లీ. ఓకేనా? దీని తర్వాత మళ్ళీ మన స్లైడ్లోకి వచ్చినట్టయితే ఇప్పుడు మనం ఒక క్వశ్చన్ అయితే చూద్దాం. ఓకేనా? రైట్ ఏ ప్రోగ్రామ్ దట్ డిటర్మైన్స్ ఇఫ్ ద గివెన్ నెంబర్ ఈస్ ఈవెన్ ఆర్ ఆడ్ అని అయితే చూద్దాం అనమాట. ఓకేనా? ఇక్కడ ఒక ఇన్పుట్ ఇచ్చామనుకోండి. అది ఇన్పుట్ అనేది ఈవెనా లేదా ఆడా అనేది కనుక్కోవాలన్నమాట. ఓకేనా? ఇక్కడ ఇన్పుట్ ఫార్మాట్ ఏందో చూద్దాం. ఫస్ట్ లైన్ విల్ కంటైన్ ఏ పాజిటివ్ ఇంటీజర్. అంటే మన ఫస్ట్ లైన్లో ఒక పాజిటివ్ ఇంటీజర్ అయితే ఇవ్వాలన్నమాట. పాజిటివ్ ఇంటీజర్ అంటే ఏంటంటే నెగిటివ్ నెంబర్స్ కాకుండా మనం పాజిటివ్ నెంబర్స్ అయితే ఇవ్వాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు అవుట్పుట్ ఫార్మాట్ ఏంటంటే ఇప్పుడు మనకి ఇచ్చిన నెంబర్ అనేది ఈవెన్ అయితేనేమో ఈవెన్ అనేది అవుట్పుట్ కింద అయితే ప్రింట్ చేయాలి. ఒకవేళ ఆడ్ అయింది అనుకోండి, ఆడ్ అయితేనేమో మనం ఆడ్ అని అయితే ప్రింట్ చేయాలన్నమాట అవుట్పుట్ కింద. ఓకేనా? ఇప్పుడు మనం దీన్ని అయితే మన విఎస్ కోడ్కి వెళ్ళి మనం స్టెప్ బై స్టెప్ అయితే సాల్వ్ చేసుకుంటూ అయితే వెళ్దాం అనమాట. ఓకేనా? ఇప్పుడు నేను మన విఎస్ కోడ్ అయితే ఓపెన్ చేశాను. ముందుగా నేను ఈ టర్మినల్ అయితే క్లియర్ చేస్తాను. మనం ఒక ఇన్పుట్ తీసుకోవాలి కదా, ఒక పాజిటివ్ ఇంటీజర్ తీసుకోవాలి. కనుక ఒక ఇన్పుట్ అయితే తీసుకున్నాం అనమాట. దానికోసం ఏ ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ అనేది ఇస్తున్నాను. ఎందుకంటే నేను ఇక్కడ టైప్ కన్వర్షన్ అయితే చేస్తున్నాను. ఎందుకంటే మనకి ఇన్పుట్ వచ్చేసి సింక్ ఫార్మాట్లో ఉంటుంది కాబట్టి నేను ఇంటీజర్లోకి అయితే కన్వర్ట్ చేయడం జరిగింది. ఓకేనా? ఇప్పుడు మనకి దానికి ఏం కావాలి? ఇచ్చిన నెంబర్ అనేది ఈవెన్ నెంబరా ఆడ్ నెంబర్ అనేది కనుక్కోవాలన్నమాట. అలా కనుక్కోవాలంటే మనకి ఒక నెంబర్ అనేది ఈవెన్ నెంబర్ అని మనం చెప్పాలనుకుంటే మనకి ఇచ్చిన నెంబర్ 2తో డివైడ్ చేసినప్పుడు 0 అనేది రిమైండర్ కింద వస్తే మనం దాన్ని ఈవెన్ నెంబర్ అనేది చెప్తాం అనమాట. ఓకేనా? ఒకవేళ 1 వచ్చినట్టయితే మనం దాన్ని ఆడ్ అని అయితే చెప్తాం అనమాట. సో మనం ముందుగా దాని యొక్క రిమైండర్ ఏమొస్తుందో కనుక్కోవాలన్నమాట. ఓకేనా? రిమైండర్ అనే ఒక వేరియబుల్ని అయితే తీసుకున్నాను. ఓకేనా? రిమైండర్ ఆఫ్ ఏ మాడ్యులస్ ఆపరేటర్ అయితే యూజ్ చేస్తున్నాను డివైడెడ్ బై 2.
అది చేసి ఒకసారి రిమైండర్ మనకి ఏమొస్తుందో ఒకసారి అయితే ప్రింట్ చేద్దాం అనమాట. ప్రింట్ ఆఫ్ రిమైండర్. ఓకేనా, రిమైండర్ అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఒకసారి రన్ చేసినట్టయితే మనం ముందుగా ఒక ఇన్పుట్ అయితే ఇవ్వమంటుంది అనమాట. ఇక్కడ నేను ఒక ఇన్పుట్ అయితే ఇస్తాను. ఇక్కడ నేను 10 అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఏం రావాలి, రిమైండర్ వచ్చేసి 0 అని అయితే రావాలన్నమాట. ఎందుకంటే 2 అనేది 10ని డివైడ్ చేస్తుంది కాబట్టి మనకి 0 అని అవుట్పుట్ కింద అయితే రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా, ఒకసారి మళ్ళీ రన్ చేసి ఇంకొక ఇన్పుట్ అయితే ఇద్దాం అనమాట. ఇక్కడ మళ్ళీ ఒక ఆడ్ నెంబర్ అయితే ఇస్తున్నాం. 11 ఇచ్చినప్పుడు మనకి రిమైండర్ ఏం రావాలి, 1 అని అయితే వస్తుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు మనకి కరెక్ట్గానే ప్రింట్ చేస్తుంది అనమాట. కరెక్ట్గానే మనకి మాడ్యులస్ ఆపరేటర్ అనేది వర్క్ చేస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, మన కండిషన్ ఏంది, మనకి ఇచ్చిన నెంబర్ని బట్టి అది ఈవెన్ ఆడ్ అనేది ప్రింట్ చేయాలన్నమాట. ఓకేనా, ఇఫ్ రిమైండర్ ఈక్వల్ టు, ఇప్పుడు కంపేరింగ్ ఆపరేటర్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇక్కడ మనకి 0 అని అయితే కంపేర్ చేస్తున్నాను అనమాట. ఓకేనా, ఇక్కడ మనం కంపేర్ చేస్తున్నాం. ఇక్కడ మనం కాలన్ అయితే యూజ్ చేయాలన్నమాట. ప్రింట్ చేయాలి, ప్రింట్ ఆఫ్ ఈవెన్. ఇప్పుడు మనకి ఆ రిమైండర్ అనేది ఈక్వల్ టు 0 అయింది అనుకోండి, అప్పుడు మనం దాన్ని ఈవెన్ అని అయితే ప్రింట్ చేయాలన్నమాట. లేకపోతే ఎల్స్ మనం ఆడ్ అని అయితే ప్రింట్ చేయాలన్నమాట. ప్రింట్ ఆఫ్ డబుల్ కోట్స్ మధ్యలో ఆడ్ అని అయితే ప్రింట్ చేద్దాం. ఓకేనా, ఇప్పుడు మనం ఒకసారి రన్ చేసి అయితే మన కోడ్ అనేది కరెక్ట్గా వర్క్ అవుతుందా లేదా అని చెక్ చేద్దాం అనమాట. ఇప్పుడు మనం రన్ చేసినట్టయితే ఇక్కడ నేను ఒక ఈవెన్ నెంబర్ అయితే ఇస్తున్నాను, 10 అని అయితే ఇస్తున్నాను. ఎందుకంటే రిమైండర్ 0 వస్తుంది కాబట్టి అది ఈవెన్ నెంబర్. సో రన్ చేసినట్టయితే చూసారు కదా, ఈవెన్ అని అయితే రావడం జరిగింది. మళ్ళీ రన్ చేద్దాం, ఇంకొక ఈవెన్ నెంబర్ అయితే ఇద్దాం. ఇక్కడ నేను 8 అని అయితే ఇస్తున్నాను. ఓకేనా, ఈవెన్ అని అయితే రావడం జరిగింది. ఇప్పుడు మనం మళ్ళీ ఒకసారి రన్ చేసి ఆడ్ నెంబర్ అయితే ఇద్దాం. ఇప్పుడు నేను ఇక్కడ 7 అని అయితే ఇస్తున్నాను. ఇక్కడ నేను 7 ఆడ్ అని అయితే రావడం జరిగింది అనమాట. ఓకేనా, మనకు రాసిన కోడ్ అనేది కరెక్ట్గానే వర్క్ అవుతుంది అనమాట. ఓకేనా, మళ్ళీ మన స్లైడ్లోకి అయితే వెళ్దాం. ఇక్కడ మనం చేసే పాసిబుల్ మిస్టేక్స్ ఏంటంటే, ఇక్కడ మనం మాడ్యులస్ ఆపరేటర్ బదులు మనకి నార్మల్ డివిజన్ ఆపరేటర్ యూజ్ చేసాం అనుకోండి, అంటే నార్మల్గా డివైడ్ చేసాం అనుకోండి, అంటే ఈ ఫార్వర్డ్ స్లాష్ యూజ్ చేసినట్టయితే మనకి కోషెంట్ అనేది అవుట్పుట్ కింద అయితే రావడం జరుగుతుంది అనమాట. ఈ ఆపరేటర్ యూజ్ చేసినప్పుడు, ఇక్కడ ఫార్వర్డ్ స్లాష్ చేసినప్పుడు మనకి కోషెంట్ అనేది రిటర్న్ చేస్తుంది అనమాట. సో మనకి అవుట్పుట్ అనేది కరెక్ట్గా అయితే రాదనమాట. ఒకసారి దీన్ని కూడా మనం VS కోడ్లో అయితే చేసి చూద్దాం. ఇక్కడ నేను ఏం చేస్తాను, ఇక్కడ మాడ్యులస్ బదులు నేను ఫార్వర్డ్ ఇచ్చాను అనుకోండి, అంటే నార్మల్గా డివైడ్ చేసినప్పుడు మనకి కోషెంట్ అనేది అవుట్పుట్ కింద అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ నేను రన్ చేసినట్టయితే ఇక్కడ నేను ఒక ఇన్పుట్ 10 అని అయితే ఇచ్చాను. 10 అని ఇచ్చినప్పుడు మనకి ఆడ్ అని అయితే రావడం జరిగింది. ఎందుకు, ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి, మనకి ఇది కోషెంట్ ఇస్తుందా లేదా అనేది తెలుస్తుంది. ఇప్పుడు మనకి ప్రింట్ 10 ఫార్వర్డ్ స్లాష్ మనం 2 అని చేసినప్పుడు మనకి అవుట్పుట్ ఏమొస్తుంది, ఇక్కడ స్పేసింగ్ ఇవ్వద్దు అనమాట. రన్ చేసినట్టయితే మనకి అవుట్పుట్ ఏమొస్తుంది, 5.0 అని అయితే రావడం జరిగింది. అంటే మనకి కోషెంట్ ఇస్తుంది అనమాట. 2 5 10 కదా, సో మనకి ఆ కోషెంట్ అనేది మనకి రిటర్న్ చేస్తుంది. అదే మాడ్యులస్ ఆపరేటర్ అయితేనేమో మనకి రిమైండర్ అనేది అవుట్పుట్ కింద అయితే ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా, అందుకు మీరు ఇక్కడ మనం రిమైండర్ 0 కావాలనుకుంటున్నాం కాబట్టి మనం ఇక్కడ మాడ్యులస్ ఆపరేటర్ అయితే యూజ్ చేయాలన్నమాట. మీరు కోషెంట్ కావాలనుకుంటున్నామో నార్మల్ డివైజర్ ఇది ఉంది కదా, ఫార్వర్డ్ స్లాష్ అయితే యూజ్ చేసుకోవచ్చు. మనకి రిమైండర్ కావాలనుకుంటున్నామో మాడ్యులస్ ఆపరేటర్ అయితే యూజ్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, ఇక్కడ మీరు ఆ మిస్టేక్ అయితే చేయొద్దు అనమాట. మనం ఇంకొక మిస్టేక్ చేసే అవకాశం ఎక్కడ ఉందంటే, ఇక్కడ రిమైండర్ ఇక్కడ మనం కంపారేటివ్ ఆపరేటర్ అయితే యూజ్ చేసుకోవాలి. కానీ మనం ఇక్కడ ఏం యూజ్ చేస్తున్నాం, అసైన్ చేస్తున్నాం అనమాట. ఓకేనా, అసైనింగ్ ఆపరేటర్ అయితే యూజ్ చేస్తున్నాం, అసైన్మెంట్ ఆపరేటర్ అయితే యూజ్ చేస్తున్నాం. సో మనకి ఇక్కడ సింగిల్ ఈక్వల్ పెడితే మనం ఈ రిమైండర్కి మనం 0 అనేది అసైన్ చేస్తున్నాం అనమాట. అలా చేయొద్దు అనమాట, మనం కంపేర్ చేయాలి. సో ఇక్కడ మనకి సింటాక్స్ ఎర్రర్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా, దీన్ని కూడా ఒకసారి మన VS కోడ్లో అయితే చేసి చూద్దాం. ఇక్కడ మనకి సింటాక్స్ ఎర్రర్ అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు నేను మన ప్రీవియస్ కోడ్ ఇది కదా, ఇక్కడ నేను ఒక ఈక్వల్ అనేది తీసేస్తున్నాను. ఇప్పుడు నేను రన్ చేసినట్టయితే మనకి సింటాక్స్ ఎర్రర్ అయితే రావడం జరుగుతుంది అనమాట. చూసారు కదా, ఇక్కడ మనకి సింటాక్స్ ఎర్రర్ అయితే రావడం జరిగింది. ఇక్కడైనా మీరు ఇక్కడ చూసారు కదా, డబల్ ఈక్వల్ అయితే పెట్టాలన్నమాట. మనం సింగిల్ ఈక్వల్ పెట్టడం వల్ల మనకి సింటాక్స్ ఎర్రర్ అయితే రావడం జరిగింది అనమాట. ఓకేనా, మీరు ఇక్కడ మిస్టేక్ అనేది చేయొద్దు అనమాట, మనం డబల్ ఈక్వల్ అయితే పెట్టాలి. మళ్ళీ మన స్లైడ్లోకి వచ్చినట్టయితే ఇప్పుడు మనం ఏం నేర్చుకుందాం అంటే ఎక్స్పోనెంట్. ఈ ఎక్స్పోనెంట్ గురించి అయితే నేర్చుకుందాం అనమాట. ఈ ఎక్స్పోనెంట్ ఆపరేటర్ అంటే ఏంటంటే, మనకి దేనికైనా పవర్ కనుక్కోనికి అయితే యూజ్ చేస్తాం అనమాట. అంటే ఇక్కడ చూసినట్టయితే A పవర్ B. అసలు A పవర్ B అంటే ఏంది, ఏని B టైమ్స్ మల్టిప్లై చేయడం, అంటే A ఇంటూ B, A ఇంటూ A అట్లయితే మల్టిప్లై చేసుకోవడం అనమాట. ఇక్కడ చూస్తారు కదా, A ఇంటూ A
ఏ ఇంటూ ఏ ఇలా మనం బి టైమ్స్ మల్టిప్లై చేయాలన్నమాట. ఓకేనా, మనకు తెలుసు కదా ఏ స్క్వేర్ అంటే అంటే 2 స్క్వేర్ అంటే ఏంది 2 స్క్వేర్ 2 అంటే 2ని 2 టైమ్స్ అయితే మల్టిప్లై చేయాలి. 2 క్యూబ్ అంటే 2ని 3 టైమ్స్ అయితే మల్టిప్లై చేయాలన్నమాట. అలా ఎక్స్పోనెంట్ కనుక్కోనికి మనం ఎక్స్పోనెంట్ ఆపరేటర్ అయితే యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా, దాని యొక్క పవర్ కనుక్కోనికి ఎక్స్పోనెంట్ ఆపరేటర్ అయితే యూజ్ చేస్తాం అనమాట. సో ఈ ఎక్స్పోనెంట్ ఆపరేటర్ ఎక్కడ యూజ్ చేయాలంటే ఏ ఇక్కడ డబల్ స్టార్ పెట్టి బి అని ఇచ్చినప్పుడు ఏ పవర్ బి అనేది మనకు అవుట్పుట్ కింద అయితే రావడం జరుగుతుంది. దీన్ని మనం ఒక ఎగ్జాంపుల్తో అయితే చూద్దాం. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ చూసినట్టయితే ప్రింట్ 2 ఎక్స్పోనెంట్ ఆపరేటర్ 3 అని ఇచ్చినప్పుడు 2 పవర్ 3 అనేది మనకు అవుట్పుట్ కింద అయితే రావడం జరుగుతుంది. 2 పవర్ 3 అంటే ఏంది 2ను 3 టైమ్స్ మల్టిప్లై చేయాలన్నమాట. ఇక్కడ చూసినట్టయితే 2ను 3 టైమ్స్ మల్టిప్లై చేసినప్పుడు మనకు అవుట్పుట్ ఏమొస్తుంది 8 అనేది అవుట్పుట్ కింద అయితే రావడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా, సరే మనం ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంది ఇక్కడ ప్రింట్ 10 ఎక్స్పోనెంట్ ఆపరేటర్ 4 అని చేసినప్పుడు మనం ఇక్కడ 10ని 4 టైమ్స్ మల్టిప్లై చేయాలి. చేస్తే మనకి అవుట్పుట్ ఏమొస్తుంది 10,000 అయితే రావడం జరిగింది అనమాట. ఓకేనా, ఇప్పుడు అర్థమైంది కదా మనకి పవర్ మనం సంథింగ్ దేని యొక్క పవర్ కనుక్కోవాలనుకున్నప్పుడు ఈ ఎక్స్పోనెంట్ ఆపరేటర్ అనేది యూజ్ చేస్తాం అనమాట. సరే మనం దీన్ని కూడా మన విఎస్ కోడ్కి వెళ్ళి చేసి అయితే చూద్దాం. ఇక్కడ మనం ప్రీవియస్ కోడ్ని అయితే తీస్తున్నాను. ఇక్కడ మనం ఏం చేద్దాం ప్రింట్ 10 పవర్ 4 అంటే ఏందో చూద్దాం అనమాట. 10 పవర్ 4 అంటే ఏందో చూద్దాం. చూసారు కదా 10,000 అయితే రావడం జరిగింది అనమాట. ఓకేనా, మళ్ళీ ఒకసారి 13 పవర్ 4 అంటే ఏందో చూద్దాం. 13 పవర్ 4 ఇక్కడ చూసినట్టయితే ఈ విధంగా అవుట్పుట్ అయితే రావడం జరిగింది. అదే 13 మనకు తెలిసిన నెంబర్ 8 పవర్ 3 అంటే ఏందో చూద్దాం. ఓకేనా, 8 పవర్ 3 ఇక్కడ 8 పవర్ 3 ఏంది 512. ఈ విధంగా దీని యొక్క పవర్ కనుక్కోనికి ఈ ఎక్స్పోనెంట్ ఆపరేటర్ అనేది యూజ్ చేస్తాం అనమాట. అలాగే 2 పవర్ 3 అంటే 2 క్యూబ్ అంటే ఏంది 8. ఈ విధంగా మనం కనుక్కోవచ్చు అనమాట. అలాగే 2 పవర్ 5 చేసినట్టయితే మనకి 35 అయితే అవుట్పుట్ కింద అయితే రావాలన్నమాట. ఓకేనా, 2 పవర్ 5 ఈ విధంగా మనం దేన్నైనా పవర్ అయితే ఈజీగా అయితే కనుక్కోవచ్చు అనమాట ఈ ఎక్స్పోనెంట్ ఆపరేటర్ యూజ్ చేసుకొని. దీని తర్వాత మనం ఒక ప్రాబ్లం అయితే చేద్దాం. బేస్డ్ ఆన్ మనం ప్రీవియస్గా ఇప్పుడు నేర్చుకున్నాం కదా ఎక్స్పోనెంట్ ఆపరేటర్, దాని మీద ఒక ప్రాబ్లం అయితే చేద్దాం అనమాట. ఇప్పుడు ఇక్కడ ఈ ప్రాబ్లం స్టేట్మెంట్ ఏంటంటే గివెన్ 2 ఇంటిజర్స్ a అండ్ b, ఫైండ్ ద గ్రేటెస్ట్ అమాంగ్ a పవర్ b అండ్ b పవర్ a అండ్ ప్రింట్ ద వాల్యూ. ఇక్కడ ఏమని ఇచ్చాడంటే మనకి ఇన్పుట్ ఏంటంటే ఒక ఫస్ట్ లైన్లో ఒక ఇంటీజర్ అలాగే సెకండ్ లైన్లో ఒక ఇంటీజర్ అయితే తీసుకోమంటున్నాడు. ఇక్కడ మనకి అవుట్పుట్ ఏం రావాలంటే మనం ఏ పవర్ బి అని చేసినప్పుడు దాని యొక్క పవర్ వస్తుంది కదా అది గ్రేటర్ దెనా, లేదా బి పవర్ ఏ చేసినప్పుడు దానికి ఒక వాల్యూ వస్తుంది కదా ఆ వాల్యూ గ్రేటర్ దెనా అనేది కంపేర్ చేయాలన్నమాట. ఏ పవర్ బి పెద్దదా బి పవర్ ఏ పెద్దదా, ఏదైతే గ్రేటర్ దెన్ ఉంటుందో దాన్ని అయితే అవుట్పుట్ కింద అయితే ప్రింట్ చేయాలన్నమాట. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంది 2, ఇప్పుడు ఏంది ఏ అంటే 2 బి అంటే 5. ఇప్పుడు ఏ పవర్ బి అంటే 2 పవర్ 5, 2 పవర్ 5 అంటే ఎంత 32. ఓకేనా, 32 దీని పక్క కొంచెం. ఇప్పుడు మనకి బి పవర్ ఏ అంటే ఏంది 5 పవర్ 2, 5 పవర్ 2 అంటే ఏంది 25. ఇప్పుడు 32 పెద్దదా 25 పెద్దదా, 32 అనేది పెద్దది కాబట్టి గ్రేటర్ దెన్ కాబట్టి సో మనం 32 అయితే అవుట్పుట్ కింద అయితే ప్రింట్ చేయాలన్నమాట. సరే మనం దీన్ని కూడా మన విఎస్ కోడ్ అయితే ఒకసారి అయితే చేసి చూద్దాం. ఇప్పుడు మన విఎస్ కోడ్కి వచ్చినట్టయితే మనం ఏం చేయాలి ఒక 2 ఇన్పుట్స్ అయితే తీసుకోవాలి కదా. ఏ ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్. ఇప్పుడు మనం 2 ఇన్పుట్స్ అయితే తీసుకున్నాం అనమాట. బి ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్. దీని తర్వాత మనం ఏం చేయాలి ఫస్ట్ ఒక పవర్ అయితే కనుక్కుందాం. ఏం చేద్దాం ఏ పవర్ బి అయితే చేద్దాం. ఏ అండర్ స్కోర్ పవర్ బి అయితే చేద్దాం. ఓకేనా, ఏ డబల్ స్టార్ బి. ఇప్పుడు మనం ఒకసారి దీన్ని అయితే ప్రింట్ చేసి అయితే చూద్దాం మనకి కరెక్ట్గా అవుట్పుట్ అనేది వస్తుందా లేదా అని చెక్ చేద్దాం అనమాట. ప్రింట్ ఆఫ్ ఏ అండర్ స్కోర్ పవర్ బి అనేది మనకి కరెక్ట్గా రన్ అవుతుందా లేదా అని చెక్ చేద్దాం. మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ముందుగా ఆ ప్రాబ్లమ్ని మనం ఆ ప్రాబ్లమ్ని ఈజీగా అయితే అప్రోచ్ అవుతున్నాం. అంటే మనకి ముందుగా ఇన్పుట్ ఏమైనా ఉన్నాయా అని తీసుకుంటున్నాం. దాని తర్వాత దానికి ఒక లాజిక్ రాస్తున్నాం. దాని తర్వాత ఆ లాజిక్ కరెక్ట్గా వర్క్ అవుతుందా లేదా అని మనం ప్రింట్ స్టేట్మెంట్స్ అనేది స్టెప్ బై స్టెప్ ప్రింట్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేసుకుంటాం అనమాట. దానివల్ల మనకి ప్రాబ్లం స్టేట్మెంట్ అనేది క్లియర్గా అర్థమై మనం చేసే ప్రాబ్లం అనేది కరెక్టా లేదా అనేది మనకి స్టెప్ బై స్టెప్ అనేది అర్థమవుతుంది అనమాట. సో మనం మిస్టేక్ చేసే ఛాన్సెస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. సో మీరు ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఈ ప్రింట్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేసుకున్నాం అనమాట. కానీ ఇక్కడ మనం ఒక ఇన్పుట్ అయితే ఇవ్వమంటున్నారు. ఇప్పుడు మనం 2 ఇన్పుట్స్ అయితే ఇవ్వాలి. 3
అలాగే 2 అని ఇచ్చినప్పుడు మనకి 3 పవర్ 2 అంటే ఏం రావాలి 9 అయితే వచ్చిందనమాట. ఇప్పుడు మనం ఇంతవరకు రాసిన కోడ్ అనేది కరెక్టే. ఈ ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేసుకొని ఓకే మనం ఇంతవరకు కరెక్ట్గానే రాసాం. ఇప్పుడు మనం ఫర్దర్గా అయితే ముందుకు వెళ్దాం. ఇప్పుడు మనం ఫర్దర్గా ఏం చేద్దాం, బి పవర్ ఏ కూడా కనుక్కుందాం అనమాట. బి ఇంటూ పవర్ ఏ అనేది ఈ వేరియబుల్ అయితే స్టోర్ చేస్తున్నాను. బి ఎక్స్పోనెంట్ ఆపరేటర్ ఏ చేసినట్టయితే దీన్ని కూడా ఒకసారి అయితే ప్రింట్ చేసి చూద్దాం మనం చేసింది కరెక్ట్ అయినా రాంగ్ అనేది. ప్రింట్ ఆఫ్ బి అండర్స్కోర్ పవర్ ఏ. మనం ఇప్పుడు ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి ఇలా చేయడం వల్ల మనం పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు కూడా ఇలా చెక్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల మనం తప్పులు చేసే ఛాన్సెస్ అనేవి చాలా తగ్గుతాయి అనమాట. ఓకేనా. ఇప్పుడు మనం రన్ చేసినట్టయితే ఇక్కడ కూడా మనకి ఇన్పుట్ అయితే ఇవ్వమంటుంది అనమాట. 3 2 అనేది ఇచ్చాను. ఇప్పుడు 2 పవర్ 3 అయితే చెక్ చేస్తుంది, అంటే మనకి 8 అనేది అవుట్పుట్ కింద అయితే రావడం జరిగింది. ఓకే ఇప్పుడు మనం ఇప్పటివరకు రాసిన కోడ్ అనేది కరెక్ట్ అనమాట. ఇప్పుడు మనం లాజిక్ అనేది రాయాలన్నమాట. లాజిక్ అంటే ఏంది, ఇప్పుడు మనకి ఏ పవర్ బి పెద్దదా బి పవర్ ఏ పెద్దదా, ఏది పెద్దది అయితే దాన్ని అయితే అవుట్పుట్ కింద అయితే ప్రింట్ చేయాలన్నమాట. ఇఫ్ ఒక కండిషన్ అయితే రాస్తున్నాను. ఇఫ్ ఏ అండర్స్కోర్, ఇప్పుడు మనం బ్రాకెట్స్ అయితే ఇద్దాం, ఏ అండర్స్కోర్ పవర్ బి గ్రేటర్ దెన్, నేను అనుకుంటున్నాను ఏ పవర్ బి అనేది పెద్దది అనుకుంటున్నాను. ఓకేనా. బి అండర్స్కోర్ పవర్ ఏ ఇలా అయింది అనుకోండి, మనకి ఏది పెద్దది అవుతుంది, ఏ పవర్ బి అనేది పెద్దది అని మనం అనుకుంటున్నాం. సో మనకి దాన్ని అయితే ప్రింట్ చేయాలి. ఒకవేళ అదే అయింది అనుకుంది, ఒకవేళ ఆ కండిషన్ ట్రూ అయితేనేమో ఏ పవర్ బి అనేది ప్రింట్ చేయాలన్నమాట. ప్రింట్ ఆఫ్ ఏ అండర్స్కోర్ పవర్ బి. ఒకవేళ అది కాదనుకోండి, మనం ఏం స్టేట్మెంట్ ప్రింట్ చేయాలి, ఎల్స్ కదా, ఎల్స్ అనేది రాసి అందులో మనకి బి పవర్ ఏ అనేది ప్రింట్ చేద్దాం. ఓకేనా. ఏ పవర్ బి అనేది పెద్దది కానప్పుడు మనకి బి పవర్ ఏనేగా పెద్దది, సో మనకి దాన్ని అయితే ప్రింట్ చేయాలన్నమాట. ప్రింట్ ఆఫ్ బి అండర్స్కోర్ ఏ. ఇప్పుడు మన కోడ్ని అయితే ఇప్పుడు కరెక్ట్గా రాసామా లేదని చెక్ చేద్దాం. ఒకసారి రన్ చేసి అయితే చూద్దాం. ఇక్కడ మనం రన్ చేసినట్టయితే మనకి ఇన్పుట్ అయితే ఇవ్వమంటుంది అనమాట. ఇప్పుడు మనకి 4 అనేది ఇచ్చాను, దాని తర్వాత 2 అనేది ఇచ్చాను. ఇక్కడ చూసినట్టయితే మనకి 16 అనే అవుట్పుట్ కింద అయితే రావడం జరిగింది అనమాట. 16 అంటే ఎలా విధంగా 4 పవర్ 2 అంటే 4 4 16, మనకి 4 అయితే 16 అయితే రావడం జరిగింది. మనకి ఫస్ట్ కండిషన్ అయితే సాటిస్ఫై అయింది అనమాట. 2 పవర్ 4 అంటే ఎంత, సేమ్ అనమాట. 2 పవర్ 4 కూడా సేమ్ వస్తుంది. ఒకసారి మనం ఇంకొక ఇన్పుట్ అయితే ఇచ్చి చూద్దాం. మళ్ళీ రన్ చేసినట్టయితే ఇక్కడ మనం ఏం చేద్దాం, 2 5 అనేది ఇచ్చాను. ఇప్పుడు మనకి 32 అనేది రావాలన్నమాట. అంటే 2 పవర్ 5 అంటేనేమో 32. అలాగే 5 పవర్ 2 అంటేనేమో 25. సో మనకి ఫస్ట్ కండిషన్ అనేది సాటిస్ఫై అయింది కాబట్టి మనకి 32 అనేది అవుట్పుట్ కింద అయితే రావడం జరిగింది అనమాట. ఓకేనా. ఒకసారి మనం దీన్నే రివర్స్ ఇచ్చి చూద్దాం. ఒకసారి మనం ముందుగా 5 ఇద్దాం, దీని తర్వాత 2 ఇద్దాం. ఓకేనా. మనకి ఇప్పుడు సెకండ్ కండిషన్ అనేది ట్రూ అయింది కాబట్టి మనకి సెకండ్ కండిషన్లో అనేది ప్రింట్ అవుతుంది అనమాట. ఒకసారి సెకండ్ కండిషన్ ట్రూ అయిందని ఏ విధంగా తెలుసుకోవాలి, ఒకసారి ప్రింట్ అయితే చేసి చూద్దాం. ఇక్కడ ప్రింట్ కండిషన్ 2 అనేది ఇద్దాం, అంటే డబుల్ కోట్స్ మధ్యలో అయితే ఇవ్వాలన్నమాట, స్ట్రింగ్ కాబట్టి. ఇప్పుడు మనకి కండిషన్ 2నే ఎగ్జిక్యూట్ అయిందా అనేది తెలుసుకోవచ్చు అనమాట ఈ విధంగా. ఇప్పుడు నేను 5 ఇచ్చాను, 2 ఇస్తాను. ఇప్పుడు మనకి కండిషన్, ఇప్పుడు మనకి 32 దాని కింద కండిషన్ 2 అనేది రావడం జరుగుతుంది. చూసారు కదా, ఇక్కడ మనకి 32 అలాగే దాని కింద కండిషన్ 2 అనేది రావడం జరిగింది. అంటే ఎల్స్లో ఉన్న బ్లాక్ అయితే ఎగ్జిక్యూట్ అయింది అనమాట. ఈ విధంగా ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేసుకుంటే ఏ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుందో కూడా మీరైతే ఈజీగా అయితే తెలుసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఇప్పుడు మళ్ళీ మన స్లైడ్లోకి అయితే వెళ్దాం. ఓకేనా. ఇప్పుడు మనం ఇంకో క్వశ్చన్ అయితే చూద్దాం. ఇప్పుడు మనకి 2 క్వశ్చన్స్ అయితే ఈజీగా అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఇంకో క్వశ్చన్ అయితే చూద్దాం అనమాట. ఓకేనా. గివెన్ ఏ 2-digit నెంబర్, ప్రింట్ లక్కీ నెంబర్. ఓకేనా. ఇఫ్ ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్ కండిషన్స్ ఆర్ సాటిస్ఫైడ్. ఓకేనా. ద నెంబర్ ఈస్ ఏ మల్టిపుల్ ఆఫ్ 9, వన్ ఆఫ్ ద డిజిట్ ఈస్ 9. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే మనకు ఒక నెంబర్ అయితే ఇస్తారు, 2-digit నెంబర్ అయితే ఇస్తారు. ఓకేనా. అందులో మనకి ఈ 2 కండిషన్స్ అనేది సాటిస్ఫై అయినప్పుడు అది లక్కీ నెంబర్ అనమాట. అంటే 2 కండిషన్స్ ఏంది, ఆ నెంబర్ అనేది 9 తోటి డివైడ్ కావాలి, అంటే మాడ్యులర్ డివిజన్ చేయాలన్నమాట. అంటే దాని ఒక రిమైండర్ వచ్చేసి 0 కావాలన్నమాట. ఓకేనా. ఇంకొక కండిషన్ ఏంది, వన్ ఆఫ్ ద డిజిట్ ఈస్ 9, ఆ నెంబర్లో ఏదైనా ఒక డిజిట్ వచ్చేసి 9 అయి ఉండాలన్నమాట. ఇప్పుడు మనకి ఈ 2 కండిషన్స్ ట్రూ అయితే ఇప్పుడు మనకి దాన్ని లక్కీ నెంబర్ అయితే ప్రింట్ చేయమంటున్నాడు. ఈ 2 కండిషన్స్ కాకుండా
రెండు కండిషన్స్ అనేది సాటిస్ఫై కాకపోతే, రెండిట్లో ఏదైనా ఒకటి కాకపోయినా కానీ మనకి అన్లక్కీ నెంబర్ అయితే ప్రింట్ చేయాలన్నమాట. ఓకేనా, దీన్ని కూడా మనం ఒకసారి మన VS కోడ్లో చూద్దాం. ఇప్పుడు మనకి ఇన్పుట్ ఫార్మాట్ ఏందో చూద్దాం. ముందుగా మనకి ఒక నెంబర్ని అయితే తీసుకోవాలి ఇన్పుట్లో. అలాగే అవుట్పుట్ ఫార్మాట్ ఏంటంటే ఆ రెండు కండిషన్ సాటిస్ఫై చేస్తేనేమో లక్కీ నెంబర్, లేకపోతే మనకి అన్లక్కీ నెంబర్ అనమాట. దీన్ని కూడా మనం మన VS కోడ్ అయితే ఓపెన్ చేసి అయితే చేద్దాం. ఇప్పుడు నేను ముందుగా మనం ఒక ఇంటీజర్ నెంబర్ తీసుకోవాలి కదా, అంటే 2 డిజిట్ నెంబర్ తీసుకోవాలి కదా. A ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్. ఇప్పుడు మనం ఒక ఇన్పుట్ని అయితే తీసుకున్నాం అనమాట. ఇప్పుడు మనకి కండిషన్ 1, ముందుగా మనం కండిషన్ 1 అయితే చెక్ చేద్దాం. కండిషన్ 1 అనేది ఇచ్చాను, ఒక వేరియబుల్ నేమ్ అయితే ఇచ్చాను. మన కండిషన్ 1 ఏంది, మనకి 9 తోటి అనేది డివైడ్ అవుతుందా, అంటే మనకి రిమైండర్ 0 వస్తుందా లేదా అని చెక్ చేసుకున్నాం. ఇక్కడ ఏ ఆపరేటర్ యూజ్ చేయాలి, మాడ్యులస్ ఆపరేటర్ యూజ్ చేస్తున్నాం. మాడ్యులస్ ఆపరేటర్ 9 తోటి కదా మనకి కావాల్సింది, డబుల్ ఈక్వల్ టు 0 అనేది చెక్ చేస్తున్నాం అనమాట. ఓకేనా, ఇక్కడ మనకి ఒక సెకండ్, దీన్ని ఇప్పుడు నేను రిమైండర్ అయితే తెచ్చుకున్నాను కండిషన్ 1లో. ముందుగా మనం రిమైండర్ అయితే తెచ్చుకుందాం, దాని తర్వాత కండిషన్ అనేది చెక్ చేద్దాం. మీకైతే కొన్ని స్టెప్స్ అయితే ఎలాబరేట్ చేస్తున్నాను. ఓకేనా, ఇప్పుడు ముందుగా మనం రిమైండర్ అయితే తెచ్చుకుందాం అనమాట. A డివైడెడ్ బై మాడ్యులస్ డివైడెడ్ బై 9. ఇప్పుడు మనకి ఒకసారి ప్రింట్ చేసి చూద్దాం మనకి రిమైండర్ ఏమొస్తుందో. ప్రింట్ రిమైండర్. ఇప్పుడు మనం ఒకసారి అయితే రన్ చేద్దాం. ఒక నెంబర్ అయితే ఇస్తాను, ఏమిద్దాం, ఒకసారి 90 అనేది ఇద్దాం. 90 అనేది 9 డివైడ్ చేస్తుంది కదా, సో మనకి రిమైండర్ ఏం రావాలి, 0 రావాలి. చూసారు కదా, మనకి ఇప్పుడు కరెక్ట్గానే వర్కౌట్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం ఫర్దర్గా మూవ్ అవుదాం, ఫర్దర్ స్టెప్కి అయితే వెళ్దాం అనమాట. ఇప్పుడు మనకి కండిషన్ 1, ఇప్పుడు మనం కండిషన్ 1 అయితే ఇవ్వడం జరిగింది. కండిషన్ 1 ఏంది, _1 is equal to రిమైండర్ డబల్ ఈక్వల్ టు 0 అయింది అనుకోండి, మనకి ఈ కండిషన్ 1లో ట్రూ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా, ట్రూ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం కండిషన్ 2 అనేది చెక్ చేద్దాం. కండిషన్ 2 చెక్ చేయాలంటే మనకి ఫస్ట్ డిజిట్ 9, సెకండ్ డిజిట్ 9, ఏదైనా ఒక నెంబర్ డిజిట్ అనేది 9 అయి ఉండాలనేది చెప్పడం జరిగింది. మనం నెంబర్లోకి వెళ్ళి ఒక లెటర్ని అయితే తెచ్చుకోరాదు, అంటే ఒక నెంబర్ని అయితే తెచ్చుకోరాదు. సో మనం దాన్ని స్ట్రింగ్లోకి అయితే కన్వర్ట్ చేసి అందులో ఉన్న ఒక క్యారెక్టర్ని అయితే తెచ్చుకోవచ్చు అనమాట. కానీ నెంబర్లోకి వెళ్ళి మనం ఒక పొజిషన్ అయితే తెచ్చుకోరాదు. సో మనం స్ట్రింగ్లో కన్వర్ట్ చేసి దానిలోకి వెళ్ళి ఒక క్యారెక్టర్ని తెచ్చుకొని దాన్ని ఇంటీజర్లోకి మార్చి దాన్ని అయితే చెక్ చేస్తాం అనమాట. ఓకేనా, మేము చేస్తుంటే మీకు అర్థమవుతుంది, మనం ప్రీవియస్గా కూడా చేయడం జరిగింది అది. సో మనం స్ట్రింగ్లోకి అయితే మారుద్దాం. ఇంట్ అండర్స్కోర్ ఇంటూ str, ఇంట్లో నుంచి మనం స్ట్రింగ్లోకి అయితే మారుస్తాం ఇన్పుట్ని. str ఆఫ్ A అని ఇచ్చినప్పుడు మనకి ఇంటీజర్లో నుంచి స్ట్రింగ్లోకి అయితే మారడం జరిగింది. ఒకసారి చెక్ చేద్దాం అది స్ట్రింగ్లోకి మారిందా లేదా, టైప్ని కూడా చెక్ చేద్దాం. ప్రింట్ టైప్ ఆఫ్ ఇంట్ అండర్స్కోర్ టు స్ట్రింగ్ అనేది చెక్ చేద్దాం అనమాట. సరే మనం రన్ చేసి అయితే చూద్దాం. ఒక నెంబర్ ఇచ్చి దాని ఒక టైప్ ఏందో చూద్దాం. 10 అనేది ఇవ్వడం జరిగింది, దాని ఒక టైప్ ఏమో రావాలి, str అనేది రావాలన్నమాట. చూసారు కదా, క్లాస్ str అనేది రావడం జరిగింది. ఓకేనా, మనం టైప్ కన్వర్షన్ అయితే చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఫస్ట్ క్యారెక్టర్ని అంటే ఫస్ట్ పొజిషన్ అయితే తెచ్చుకుందాం అనమాట. ఫస్ట్ క్యారెక్టర్ని అయితే తెచ్చుకుందాం. ఓకేనా, ఈజ్ ఈక్వల్ టు ఒక వేరియబుల్ని అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఫస్ట్ క్యార్ అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం పొజిషన్ ఏమైనా ఇద్దాం, ఫస్ట్ పొజిషన్ తెచ్చుకోవాలంటే ఇండెక్స్ ఏమి ఇవ్వాలి, మనం ఇండెక్స్ 0 పొజిషన్ అయితే ఇవ్వాలన్నమాట. ఓకేనా, దీని తర్వాత సెకండ్ క్యారెక్టర్ కూడా తెచ్చుకుందాం. క్యారెక్టర్ ఈజ్ ఈక్వల్ టు A ఆఫ్ 1. ఓకేనా, మనం ఏమి యూజ్ చేసాం, 2 డిజిట్ నెంబర్స్ యూజ్ చేసాం కాబట్టి 2 నెంబర్లే ఉంటాయి అనమాట, 2 క్యారెక్టర్లు ఉంటాయి అనమాట. సో మనకి ఫస్ట్ది సెకండ్ అయితే తెచ్చుకోవడం జరిగింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, కంపేర్ చేయాలన్నమాట. ఫస్ట్ డిజిట్ 9 లేదా సెకండ్ డిజిట్ 9 అనేది చూడాలన్నమాట. ఏదైనా ఒకటి ఉన్నా కానీ ఆ కండిషన్ అనేది ట్రూ కదా.
ఇప్పుడు మనం కండిషన్ 2 అనేది చెక్ చేద్దాం. కండిషన్ 2 అనే ఒక వేరియబుల్ని అయితే క్రియేట్ చేస్తున్నాను. ఈజ్ ఈక్వల్ టు మనం ఏం చేద్దాం, దాన్ని మనం ఇంట్లోకి అయితే కన్వర్ట్ చేయాలి. సో ఇక్కడ మనం ఇంట్లోకి అయితే ఇద్దాం. ఇంట్ ఆఫ్ మనకి స్ట్రింగ్లో రావడం జరుగుతుంది కదా, మనం ఇంట్లోకి అయితే కన్వర్ట్ చేయాలన్నమాట. ఇక్కడ టైప్ కన్వర్షన్ అయితే చేయాలన్నమాట. ఇది చేయకపోతే మనకి ఎర్రర్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. ఓకేనా, ఇప్పుడు మనం ఇంటీజర్లోకి అయితే మారడం జరిగింది. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఇప్పుడు మనం ఫస్ట్ క్యారెక్టర్ డబల్ ఈక్వల్ టు 9 అని చెక్ చేస్తున్నాం. ఓకేనా, లేదా ఆర్ అంటే లాజికల్ ఆపరేటర్ ఇది ఇవ్వడం జరుగుతుంది. ఆర్ సెకండ్ క్యారెక్టర్ ఈక్వల్ టు 9 అని చెక్ చేసాం. ఇలా చెక్ చేసినప్పుడు ఈ రెండిట్లో ఏదైనా ఒక 9 ఉన్నా కానీ ఈ కండిషన్ ట్రూ అనేది ఉండడం జరుగుతుంది. ఓకేనా, ఇప్పుడు మనకి రిజల్ట్ ఏంది, రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు రెండు కండిషన్లు అనేది సాటిస్ఫై అయితేనే మనకి అవుట్పుట్ అనేది లక్కీ నెంబర్ అనేది రావాలన్నమాట. ఓకేనా, ఇప్పుడు మనకి రెండు కండిషన్ సాటిస్ఫై కావాలంటే మనం ఏమి చేయాలి, అండ్ ఆపరేటర్కి యూజ్ చేసుకోవాలి. కండిషన్ 1 అండ్ కండిషన్ 2. ఇప్పుడు మనం రెండు కండిషన్ సాటిస్ఫై అయితేనే మనకి లక్కీ నెంబర్ అనేది ప్రింట్ కావాలన్నమాట. ఇప్పుడు మనం ఇఫ్ స్టేట్మెంట్ అయితే ఇద్దాం. ఇఫ్ రిజల్ట్ ఆ రెండు కండిషన్ అనేది సాటిస్ఫై అయితే మనకి రిజల్ట్లో ట్రూ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా, ట్రూ అని ఉంటుంది కాబట్టి మనకి ఇక్కడ ఆ కండిషన్ ట్రూ కాబట్టి మనకి ఈ బ్లాక్లో ఉన్న కండిషనల్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ప్రింట్ ఆఫ్ లక్కీ నెంబర్ అనేది ఇచ్చాను. ఎల్స్ ఆ రెండు కండిషన్లో ఒక కండిషన్ ఫాల్స్ అయినా కానీ మనకి ఏం రావాలి, అన్లక్కీ నెంబర్ అనేది రావాలన్నమాట. ప్రింట్ ఆఫ్ డబుల్ కోట్స్ మధ్యలో అన్లక్కీ నెంబర్. ఓకేనా, అన్లక్కీ నెంబర్ అయితే ప్రింట్ చేస్తున్నాం. ఇప్పుడు నేను ఒకసారి రన్ చేసి అయితే చూద్దాం మనం ఇచ్చిన నెంబర్ని బట్టి. ఓకేనా, ఒకసారి నేను 18 అనేది ఇచ్చాను. 18 అనేది 9తో డివైడ్ అవుతుందా, అవుతుంది కదా. ఓకేనా, 9 to 18. అలాగే ఇందులో ఏదైనా 9 అనే డిజిట్ ఉందా, లేదు. కానీ ఒక కండిషన్ ఇందులో ఏదైనా ఒక కండిషన్ సాటిస్ఫై అయినా కానీ మనమైతే ట్రూ అనేది ఇవ్వమన్నాం కదా. ఇక్కడ అండ్ కాకుండా ఆర్ యూజ్ చేయాలన్నమాట. అంటే మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చారు, ఇందులో ఏదైనా ఒక కండిషన్ సాటిస్ఫై అయినా కానీ మనమైతే ట్రూ అనేది రావాలన్నాడు. ఇక్కడ రెండు కండిషన్ సాటిస్ఫై అయితే మెన్షన్ చేయాలన్నమాట. ఏదైనా ఒకటి సాటిస్ఫై అయినా కానీ మనకైతే లక్కీ నెంబర్ అయితే ఇవ్వమన్నారు అనమాట. ఓకేనా, ఒకసారి మీకు క్వశ్చన్ చూపిస్తాను చూడండి. ఇక్కడ మీకు క్వశ్చన్ చూపించినాడు, ఎనీ ఆఫ్ ద డిజిట్ ఈస్ 9 లేదా ఏ నెంబర్ ఈస్ మల్టిపుల్ ఆఫ్ 9. ఓకేనా, ఈ రెండింటిలో ఏదైనా సాటిస్ఫై అయినా కానీ లక్కీ నెంబర్ అయితే ఇవ్వమన్నారు అనమాట. ఓకేనా, ఇప్పుడు నేను రన్ చేస్తాను. ఒకసారి నేను 18 అనేది ఇవ్వడం జరిగింది. ఒకసారి నేను మళ్ళీ రన్ చేస్తాను. సార్ నేను మళ్ళీ అయితే రన్ చేస్తాను. మనం చేంజెస్ చేసాం కదా. సార్ నేను క్లియర్ చేసి మళ్ళీ అయితే రన్ చేస్తాను ఫస్ట్కి వెళ్ళి. ఇక్కడ నేను రన్ చేసి ఇప్పుడు నేను 18 అనేది ఇచ్చాను. ఇప్పుడు మనకి అవుట్పుట్ ఏం రావాలి, లక్కీ నెంబర్ అనేది రావాలి. ఇంట్ ఆబ్జెక్ట్ ఈస్ నాట్ సబ్స్క్రిప్టబుల్. ఇక్కడ మనం సేమ్ మిస్టేక్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి ఇంటూ అండర్ స్కోర్ STR అని ఇచ్చాం కదా. మనకి స్ట్రింగ్లో మార్చిన వేరియబుల్ ఎందులో స్టోర్ చేసాం, ఇందులో స్టోర్ చేయడం జరిగింది. మళ్ళీ మనం ఏం చేస్తున్నాం అంటే ఇంటీజర్లోకి వెళ్ళి ఇక్కడ చూసారు కదా, ఇంటీజర్లోకి వెళ్ళి మనం ఒక పొజిషన్ తెచ్చుకోనికి ట్రై చేస్తున్నాం. మనం స్ట్రింగ్లోకి వెళ్ళి చేయట్లేదు అనమాట. సో మనకి ఈ వేరియబుల్ అయితే ఇవ్వాలన్నమాట. మనం ప్రీవియస్గా ఈ స్ట్రింగ్లో మార్చిన వేరియబుల్ని అయితే ఇవ్వాలన్నమాట. ఓకేనా, ఈ వేరియబుల్ని అయితే ఇవ్వాలి. మనం ఇంటీజర్లోకి వెళ్ళి ఒక పొజిషన్ తెచ్చుకోనికి ట్రై చేస్తున్నాం, కానీ మనం స్ట్రింగ్లో కన్వర్ట్ చేసి ఎందులో స్టోర్ చేసినాం, ఇంటూ STR అని ఇచ్చాం కదా, అందులో స్టోర్ చేయడం కాబట్టి ఇందులో కల్లా అయితే తెచ్చుకోవాలన్నమాట ఒక పొజిషన్. ఇప్పుడు నేను రన్ చేస్తే కరెక్ట్గా అయితే రన్ కావడం జరుగుతుంది. ఓకేనా, ఇప్పుడు నేను 18 అనేది ఇచ్చాను. ఇక్కడ చూసారు కదా, లక్కీ నెంబర్ అనేది రావడం జరిగింది. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ ఇంకొక నెంబర్ అయితే ఒకసారి రన్ చేసి ఇంకొక నెంబర్ అయితే ఇస్తాను. ఒకసారి 11 అనేది ఇస్తాను. 11 అనేది 9 తోటి మల్టిపుల్ కాదు, అలాగే ఈ ఒక పొజిషన్లో కూడా 9 లేదు కాబట్టి మనకి అన్లక్కీ నెంబర్ అనేది రావాలన్నమాట. ఇక్కడ నేను రన్ చేసినట్టయితే చూసారు కదా, అన్లక్కీ నెంబర్ అయితే రావడం జరిగింది. ఇలా మనకి డిఫరెంట్ నెంబర్స్ ఇచ్చి మనం అయితే చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను 70 ఇచ్చాను అనుకోండి, ఇది కూడా మనకి అన్లక్కీ నెంబర్ అయితే రావాలన్నమాట. అలాగే మనం 90 ఇచ్చామనుకోండి, ఇప్పుడు మనకి లక్కీ నెంబర్ అయితే రావాలన్నమాట. ఓకేనా, మనకి అన్ని కండిషన్స్ అయితే సాటిస్ఫై చేస్తుంది. సో మనం రాసిన కోడ్ అనేది కరెక్ట్ అనమాట. ఓకేనా, కొన్ని మిస్టేక్ చేస్తే మీరు దాన్ని డిబగ్ చేసుకోండి అనమాట. మనం ప్రీవియస్గా చాలా డిబగ్ ఏ విధంగా చేయాలో చూడడం జరిగింది. ఓకేనా, ఇప్పుడు మనం
మనం ఈ వీడియోలో ఏం నేర్చుకున్నాం అంటే అర్థమెటిక్ ఆపరేటర్స్, ఇందులో మనకి మాడ్యులస్ అలాగే ఎక్స్పోనెంట్ గురించి అయితే తెలుసుకున్నాం అనమాట. అలాగే కొన్ని ప్రాబ్లమ్స్ వాటి మీద, ఆ మాడ్యులస్ మీద, ఎక్స్పోనెంట్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ అయితే చేయడం జరిగింది. అలాగే ఒక ప్రాబ్లమ్ని ఏ విధంగా అప్రోచ్ కావాలి, అలాగే లాజిక్ అనేది ఏ విధంగా రాయాలి, అలాగే ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేసుకుని ఏ విధంగా డీబగ్ చేయాలి, అలాగే దాని అవుట్పుట్ని ఏ విధంగా ప్రింట్ చేయాలి అనేది అయితే మనం నేర్చుకున్నాం అనమాట. అలాగే ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి మనం నెక్స్ట్ వీడియోలో ఏం నేర్చుకుందాం అంటే కండిషనల్ స్టేట్మెంట్ పార్ట్ 2. ఇక్కడ పార్ట్ 2 ఎందుకంటే మనం ప్రీవియస్గా అలాగే ఎల్స్ గురించి అయితే ఒక కండిషనల్ స్టేట్మెంట్స్ గురించి అయితే తెలుసుకోవడం జరిగింది. ఇంకా కొన్ని కండిషనల్ స్టేట్మెంట్స్ గురించి అయితే ఈ పార్ట్ 2లో అయితే తెలుసుకుందాం అనమాట. అలాగే మీకు ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ప్రాక్టీస్. మనం ఎంత వీడియోస్ చూసినా కానీ మీరు ప్రాక్టీస్ చేయకుంటే వేస్ట్ అనమాట. నేను ప్రతి వీడియోలో అయితే చెప్తున్నాను, మీకు ప్రతి వీడియో అంటే ప్రతి టాపిక్ అయిపోయిన తర్వాత సో నేను చూపిస్తాను చూడండి. మీరు ఇక్కడ చూసినట్టయితే మనకి ఇక్కడ ప్రతి టాపిక్ అయిపోయిన తర్వాత మనకు ప్రీవియస్గా ఇంటర్వ్యూస్ అడిగిన క్వశ్చన్స్ అనేవి మీకు ప్రాక్టీస్ కింద అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు ఖచ్చితంగా ఆ క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ చేసి మీకు ఆన్సర్స్ కరెక్ట్గా వచ్చినట్టయితే ఆ వీడియో కింద మీరైతే కామెంట్ చేయండి అనమాట. మీ ఆన్సర్ అనేది మీకు ఫర్దర్గా వేరే వ్యూవర్స్ వస్తారు కదా, మన సబ్స్క్రైబర్స్, అవి మీ ఆన్సర్ని రిఫరెన్స్గా తీసుకొని వాళ్ళ ఆన్సర్ తోటి కంపేర్ చేసుకుంటారు అనమాట. ఏమైనా మిస్టేక్ చేసినా కానీ మీరు ఒక్కొక్కరు ఒక్కో లాజిక్ అనేది రాస్తారనమాట. సో మనకి డిఫరెంట్ ఒక ప్రాబ్లమ్ని మల్టిపుల్ వేస్లో సాల్వ్ చేయడం అనేది తెలుస్తుంది అనమాట మీరు కామెంట్ చేయడం వల్ల. మనకి మనం ఏమేమి టాపిక్స్ కంప్లీట్ చేసుకున్నాం అంటే ఇంట్రడక్షన్ టు పైథాన్ ఇదైతే కంప్లీట్ చేయడం జరిగింది. దీని తర్వాత మనకు క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఇన్పుట్ అండ్ అవుట్పుట్ బేసిక్స్ ఇది అయిపోయిన తర్వాత కూడా మనకి ప్రీవియస్గా అడిగిన ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఆపరేటర్స్ అలాగే ఈ కండిషనల్ స్టేట్మెంట్స్. ఇప్పుడు కండిషనల్ స్టేట్మెంట్స్ అయితే చెప్పుకున్నాం కదా, మనకి ఇది కూడా ఈ టాపిక్ అయిపోయినా కూడా మనకి కొన్ని ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేవి మనకు ప్రీవియస్గా మోస్ట్లీ అడిగిన ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేవి మీకు ప్రాక్టీస్ కింద అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మీరైతే అవి సాల్వ్ చేసినట్టయితే మీరు ఈ టాపిక్లో మీరైతే పర్ఫెక్ట్ అవుతారు అనమాట. సో మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయడానికి అయితే ట్రై చేయండి అనమాట. మన కమింగ్ వీడియోస్లో ఇవన్నీ టాపిక్స్ అయితే కవర్ చేద్దాం, ఓకేనా. ఇప్పుడు మళ్ళీ మన స్లైడ్లోకి వచ్చినట్టయితే ఫీడ్బ్యాక్. ఈ ఫీడ్బ్యాక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీరు ఖచ్చితంగా అయితే కామెంట్ చేయాలన్నమాట. అంటే మాకు కొంచెం సపోర్టివ్గా అయితే ఉంటుందన్నమాట. ఏమన్నా ఇంకా యాడ్ చేయాలన్నా అడిషనల్గా ఈ వీడియో ఎలాగ అనిపించిందో మీరైతే కామెంట్ చేయండి అనమాట, ఓకేనా. థ్యాంక్ యూ.